హరిః ఓం అరుక్పెరుం జ్యోతి వందనం. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. భక్తులందరికీ కూడా ఆత్మ నమస్కారం. భక్తులారా, ఆత్మబంధువులారా, మన అతిగారగుట్ట నందు మనము ఒక మఠాన్ని స్థాపించి అదేవిధంగా స్వామివారి కాశీలింగేశ్వర స్వామివారిని ప్రతిష్టాపన చేసుకుని ఈ దేవాలయాన్ని నిరంతరం నిత్య కైంకర్యం చేస్తూ ఉన్నాము. ప్రతి మాసం కూడా విశేషమైన పూజలు, సోమవారము పూజలు మీకు అన్నీ తెలిసినదే. ఇట్టి కార్యక్రమాలంతా చేస్తూ ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గాన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నాము. ఇక్కడ గత నెల రోజుల ముందుకు వచ్చినటువంటి వర్షాల వల్ల, విపరీతమైన గాలి వల్ల మన మఠంలో కొన్ని అన్నీ కూడా కొంచెం పాడవడం జరిగినది. రేకులన్నీ కూడా బ్రహ్మంగారి మఠం నందు ఉండే రేకులన్నీ కూడా గాలికి మొత్తం కొట్టుకుపోయింది. రేకులు మొత్తము ఊడిపోయింది. అందులో గోవులంతా కూడా మనకు 3 గోవులు ఉన్నాయి ఇక్కడ. ఆ గోవులు కూడా కొట్టము కూలిపోయి గోవులన్నీ కూడా ఇరుక్కుపోయినాయి. దానికి ప్రాణ ఆపతే జరిగింది. దానికి కూడా అది కూడా కొంచెం ఇబ్బంది పడి మనం కొట్టం లేకుండా ఇప్పుడు రేకులైతే వేసాము. మేము నివసించేటువంటి ఒక చిన్న పూరి గుడిసెలాగా మనది సిమెంట్ రేకులతో. ఆ రేకులన్నీ కూడా విరిగి చాలా వర్షం నీళ్ళకి వచ్చేలాగా ఇటువంటి అసౌకర్యంతో ఉన్నాం. ఇప్పుడు మరమ్మతులు చేయించాము. చేయించి దాదాపు మనకి ఒక 90,000 రూపాయల దాకా ఖర్చు అయింది ఈ గాలి వానల్లో. ఇక పర్మనెంట్ సౌకర్యార్థం లేకుండా మనం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. అందులో ధ్యాన మందిరము, ధ్యానం చేయడానికి విపరీతమైన శబ్దము. ఈ వర్షాకాలంలో, ఎండాకాలంలో ఎండ వేడి తట్టుకోలేక సాధనకు చాలా ఇబ్బంది అవుతూ ఉంది. అది ఒక ప్రాబ్లం. దాదాపు నేను ఈ మఠానికి ఒక 12 లక్షల రూపాయల వరకు అప్పు ఉందన్నమాట. ఈ మఠం ఎప్పుడు అప్పు తీర్చేది తెలీదు. ఏదో ఒక రూపంలో తీర్దామని ధైర్యంతో అయితే ఇప్పటికీ ముందుకు వెళ్తూనే ఉన్నాము, నిరాశ చెందకుండా భగవంతుడి యొక్క సంకల్పంతో. భక్తులారా, నా యొక్క చిన్న మనవి ఇవన్నీ చెప్పే ముందు ఏమిరా అంటే, మిమ్మల్ని ఏదో సహాయం అడుగుతానని కాదు. ఈ యొక్క ఆశ్రమాన్ని శాశ్వతంగా ఉండే విధంగా ఈ దేవాలయాన్ని కట్టాలని నిర్ణయించుకోబడి ప్రతిరోజు మీరందరూ ఎక్కడో ఉన్నారు. భగవంతుడు ప్రతి సోమవారం మన భక్తులంతా కూడా స్వామివారి ఫోటోని పెట్టుకుని ఎంతోమంది వారి పేరు వీరి పేరు అని కాదు, చాలామంది వాళ్ళ భక్తిని చూపిస్తూ ఉంటారు. స్వామి అందరికీ నా యొక్క నేను చేతులెత్తి నమస్కరించుకునేది ఏమనగా, మన ఈ యొక్క అతిగారగుట్ట చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలకు ఆదర్శంగా నా కోరిక ఏమంటే చూడండి, ఇప్పుడు సనాతనం అని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. ఎక్కడో ఉండేటువంటి కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా మనం ఈ చుట్టుపక్కల చెయ్యాలి. మనం అందరూ కూడా నాకు ఇక్కడ మంచి మార్గంలో పిల్లోళ్ళనంతా చెడు వ్యసనాలకి బానిస అవుతూ ఉన్నారు. చెడు వ్యసనాలకి ఇట్లా ఉన్నారు కాబట్టి అందరినీ మంచి మార్గంలో అందరూ ధ్యానం చేయాలి. అందరూ కూడా ఏదో ఒక విషయాన్ని తెలుసుకోకుండా సంసార జీవితంలో పడిపోయి ఏదో ఒక వ్యసనానికి, ఏదో ఒక బాధలు, ఎవరు నెమ్మదిగా ఎవరైనా చూడండి మీ గుండెల మీద చేపెట్టుకొని నేను హ్యాపీగా ఉన్నాను, నాకు ఏ సమస్య లేదని ఎవరైనా చెప్పగలుగుతామేమో. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య అయితే జరుగుతూనే ఉంది. ఏదో విధంగా నష్టపోతూనే ఉన్నాం. చూడండి, కొంతమంది లాభాలు పొందుతూ ఉంటారు, అక్కడ ఇక్కడ తిరిగి డబ్బులు వృధా చేస్తూ ఉంటారు. చూడండి, మనం ఒక ధ్యాన మందిరాన్ని, ఒక శివాలయాన్ని, ఒక అమ్మవారిని దేవాలయాన్ని, అదేవిధంగా ఒక అన్నదాన మండపము, వసతి ఉండేదానికి గృహాలు నిర్మించాలని సంకల్పించుకున్నాం. భక్తులారా, నేను మిమ్మల్ని 2 చేతులతో వేడుకునేది ఏమంటే, మన మఠానికి మీరందరూ సహకరించాలి. మన మఠం కట్టడానికి మీకు పేరు పేరున మీ వంతుగా మీరు తోచినంతట్లో ఇసుకైనా, సిమెంట్ అయినా, జల్లైనా మీరు ఇంకా కూలీకి ఈ వస్తువులన్నీ రావాలి. మనము కూలీ ఇవ్వాలంటే ఈరోజు కూలీలన్నీ మీకు తెలిసినదే. ఈ నిర్మాణం చేయాలని సంకల్పించుకున్నాము. నేను ఈ 21వ తారీఖు గురు పూజ అయిన అనంతరం భిక్షాటన చేయడానికి నిర్ణయించుకున్నాను. ఈ గురు పూజ చేసిన అనంతరము నేను కొన్ని గ్రామాల మీద భిక్ష కోసమే వెళ్ళాలని సంకల్పించుకున్న. భక్తులారా, మీ అందరికీ నాకు చెయ్యి కలిపి మీ వంతుగా మీకు తోచినంతలో నాకు సహాయం చేయండి. మీ అందరి పేర్లు ఈ ఒక అమౌంట్ ఇచ్చినటువంటి వారు, ఒక మినిమం అమౌంట్ అని పెడతాము. ఇచ్చిన ప్రతి ఒక్క పేర్లు
మనం శిలాఫలకాల మీద స్థిరంగా ఉండే కాంపౌండ్ గోడల మీద మీ పేర్లు ఎప్పుడు మీ మనవుల్లో వస్తే కూడా ఉండాలి. ఆ విధంగా స్థిరంగా ఉండే విధంగా పలకల పైన చెక్కించబడుతుంది. మనం ఎన్నో వేలు ఖర్చు పెడతా ఉంటాం భక్తులారా. నేను మిమ్మల్ని చేయెత్తి వేడుకునేది ఎందుకంటే మీ అందరిలో కూడా భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆ భగవంతుడిని ప్రార్థన చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి భగవంతుడిని ప్రార్థన చేసి ఆయన్ని మీకు అందరికీ మంచి చేయాలనేటువంటి మీలో కూడా అదే జ్యోతి వెలుగుతా ఉంది కాబట్టి మిమ్మల్ని కూడా చేతులెత్తి నేను నమస్కరించు అడిగే భిక్షే అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. మీరు భిక్ష రూపంలోనే భగవంతుడికి మీ వంతుగా నాకు సహాయం చేయాలి. ఈ మఠాన్ని కట్టడానికే నా స్వార్థం చూడండి. నేను లగ్జరీగా బ్రతకడానికి కాదు, ఏ విధంగా కాదు. ఈ గుట్టలో వచ్చి ఈ గుట్టని బాగు చేసి దీని మీద ఒక ఇంత పెద్ద వ్యవస్థని తయారు చేయాలని నా సంకల్పం అంతే. దీనివల్ల మనం ఎటువంటిది లాభం పొందేది కాదు, ఏది కాదు. శ్రీరాముడు కానీ అదేవిధంగా మీరు చూస్తే మహాభారతంలో పాండవుల్లాగా నేను అరణ్యవాసం వచ్చాను. ఈ అరణ్యంలో ఇట్లాంటి కుటీరం వేసి భగవంతుని యొక్క పాద సేవ కోసం నేను సేవ చేస్తా ఉన్న భక్తులారా. నా సేవను మెచ్చి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే మనం ఓపెన్ చేశాము. ఆ భగవంతుడి యొక్క ఇవన్నీ కూడా తెలియపరిచి యూట్యూబ్ ఛానల్ని మనం ముందుకు తీసుకుపోతే ఆ యూట్యూబ్ ఛానల్ నుండి కూడా మనకి ఏదో ఒక వంతు సహాయం అందుతనే దాన్ని కూడా మన కొంతమంది మన శిష్యులు మనకి అటువంటి సలహా ఇస్తేనే ఆ సలహాను కూడా మనం పాటిస్తూ ఉన్నాం. మా వంతుగా దాంట్లో మనం యాక్టింగ్ చేయను రాలేదు, చెప్పడము రాలేదు. ఉన్న విషయాల్ని తెలియపరుస్తామంటే ఇట్లా బట్టలు ఎగిరే వాళ్ళకే ఉందే కానీ మనలాంటి వాళ్ళు చెప్పే వాళ్ళకి ఎటువంటి దాంట్లో ఏమాత్రం సహాయం అందకపోతూ ఉంది. దయచేసి మీరు మీ వంతుగా నాకు సహాయం అందించి ఈ పవిత్రమైనటువంటి దేవాలయాన్ని మనము నిర్మాణం చేయాలంటే మీ వంతుగా పేరు పేరున చరిత్రలో మీరు ఏ పని ఎంతవరకు చేస్తారో నాకు తెలియదు కానీ మీరు చూడండి, మన చుట్టుపక్కల ఎక్కడనో సహాయం అందించేది మన గ్రామాల చుట్టూ మనం సహాయం అందిస్తే గర్వంగా చెప్పుకోవచ్చు కదండి. మీరున్నప్పుడు మీ తండ్రులు వాళ్ళందరూ ఇచ్చి ఉండొచ్చు, వాళ్ళు చేసి ఉండొచ్చు ఏదో ఒక దేవాలయానికి మీ వంతు సహాయం చేస్తూనే ఉంటారు. కానీ ఒక శివాలయానికి చేయాలంటే వాళ్ళకి ఇచ్చి పిచ్చి, ఎందుకంటే ఆ శివుడే అందరికీ ఇచ్చేవాడు ఆయనే చేసేవాడు. కాబట్టి మిమ్మల్ని రెండు చేతులతో నేను ప్రార్థన చేసేది కూడా ఆ శివుడు మీలో ఉన్నాడు కాబట్టి మీ వంతుగా అడగడం నా ధర్మం. ఎందుకంటే అడగలేదు అంటారనేసి. కాబట్టి నేను మిమ్మల్ని వేడుకునేది కూడా మీ వంతుగా మీరు 100 అనేది 500 చేయండి. 500 అనేది 1000గా మీరు సహాయం అందిస్తే ఈ యొక్క దేవాలయ నిర్మాణం అయితే పూర్తవుతుంది. మీరు 21వ తారీఖు పైన నేను భిక్షాటనకి వెళ్ళడానికి నిర్ణయించుకున్న భక్తులారా, మీరందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందించి మీరు నాకు తోడుగా నిలిచినారంటే నేను భిక్షాటన చేసే సమయంలో నాకు అందుబాటులో ఉండి అదేవిధంగా మీ వంతుగా మీరు నాకు సహాయపడి ఈ యొక్క దేవాలయాన్ని నా కోసం కాదండి అందరి కోసం ఇక్కడ ఒక వేద పాఠశాలని నిర్మించబోతా ఉన్నాము. కొన్ని రోజుల తర్వాత వసతి గృహాలు, ఎవరు వచ్చినా ఇక్కడ ఉండడానికి, వృద్ధాశ్రమము, ఇక్కడ ఉండడానికి ఎవరినో వృద్ధులు కానీ అనాథలు ఎవరైనా ఉంటే నిత్య అన్నదానం జరిగే విధంగా దీనికి సహాయం అందించాలని మిమ్మల్ని రెండు చేతులతో ప్రార్థన చేస్తూ, ఇట్టి సహాయం అందించిన ప్రతి వారికి రుణపడి ఉండాలి. ఎందుకంటే పరమేశ్వరుడి యొక్క బిడ్డలం మనం ఇటువంటి సేవలో మన వంతుగా కృషి చేసి చూడండి. నా వయసు ఏం పెద్ద వయసు కాదు, నేను సాధన పరుడును మాత్రమే. సాధన చేయడానికి ఇక్కడికి వచ్చిన భగవంతుడు నాకు ఇంత పెద్ద బాధ్యతని ఇవ్వడము నాకు పెద్ద అదృష్టంగా అనుకుంటా ఉన్నాను. పెళ్ళాము బిడ్డలు ఇవన్నీ ఏది వెంట రాదండి. మనం చేసే సేవ నిరంతరం నిత్యము మనము చేసిపోయినామంటే అవతల పరంపరకి ముందుకు తీసుకుని రానవుతుంది. కాబట్టి మీ అందరూ ఒక చెయ్యి వేసినారంటే ఈ మఠాన్ని తొందరగా పూర్తి చేస్తాం భక్తులారా. నాకు ఈ యొక్క సహాయం అందించగలని కోరి ప్రార్థిస్తూ హరి ఓం హరి ఓం హరి ఓం అరుప్పెరుం జ్యోతి వందనం. ఓం నమ శివాయ.